ఏప్రిల్ 9, 2024 దేవుని మహిమ యొక్క మర్మములు. తన కుమారులు తమ్మును తాము శాపగ్రస్తులుగా చేసుకొంచున్నారని తానెరిగియు వారిని అడ్డగించలేదు. మొదటి సమూయేలు గ్రంథము 3వ అధ్యాయము 13వ వచనము. ఏలి తన కుమారుల దుష్టత్వం నెరిగి వారిని అడ్డగించలేదు. అందుకే దేవుడు అతనిని అంత కఠినంగా శిక్షించెను. మొదటి సమూయేలు 3:13లో ఇంకనూ చూడుడి, తన కుమారులు తమ్మును తాము శాపగ్రస్తులుగా చేసుకొనుచున్నారని తానెరిగియు వారిని అడ్డగించలేదు గనుక అతని ఇంటికి నిత్యమైన శిక్ష విధింతునని నేను అతనికి తెలియజేయుచున్నాను. ఏదియో అతనికి మరుగై ఉండలేదు, సమస్తము అతడెరుగును. ప్రధాన యాజకునిగా దేవుని ఇంటిలో అవినీతి జరుగుచున్నప్పుడు తన కుమారులను బహు కఠినముగా గద్దించి ఉండవలసిన బాధ్యత తనది. అయితే వారిని భయపెట్టలేదు, గద్దించలేదు. అందుచేతనే ప్రభావము దేవుని ఇంటి నుండి ఇశ్రాయేలీల నుండి వెడలిపోయింది. అన్ని చోట్ల ఈ దినములలో అనేక మంది దేవుని సేవకులను తమను తాము పిలుచుకొని వారు ఈ 3 ముండ్ల గల కొంకిని ఉపయోగించుటను చూచుచున్నాము. లోకస్తుల్లో కాదు గాని విశ్వాసుల్లోనే అధికారకాంక్ష, పేరు పొందవలెనను ఆశ మెండుగా కనబడుచున్నది. అందుచేతనే వారు వాటిని పొందుటకు మానవుని మహిమపడుతురు. బలిమి చేతనో బ్రతిమాలియో లేక వేరొక యుక్తి ఉపయోగించియో అనేకులను ఆకర్షింతురు. ఒకరోజు రైలు బండిలో నేనున్న పెట్టెలోనే ఒక హిందూ స్త్రీ ఉండెను. ఆమె నాతో, నేను ఏ సంస్థకు చెందనంటివి, దేవుడెట్లు నీ అక్కర్లు తీర్చుచున్నాడనెను. అప్పుడు నేనామెతో, నేను ముందు చెప్పినట్లు దేవుడు నా పాపములు క్షమించునని నమ్ముచున్నావా? నా పాపములు క్షమించబడవలెనని అన్ని విధములా ప్రయత్నించితిని, అయితే ఎవరు అట్లు చేయలేకపోయిరి. అయితే ఒకనాడు స్పష్టముగా, నా కుమారుడా, నీ పాపములు క్షమించబడి ఉన్నవను మాటలు వింటిని. యేసుక్రీస్తు ప్రభువు నా పాపములు క్షమించి 50 సంవత్సరాలు పైగా అయినది. లోకంలోని ధనమంతయు అసంఖ్యాకములైన నా పాపములను తీసివేయలేదు. దేవుడు నా పాపములను క్షమించనని నీవు నమ్మితే నా అక్కరను తీర్చగలడని నమ్ముట చాలా సులభము. ఇదే నా అనుభవమని సాక్ష్యమిచ్చితిని. డబ్బు కొరకు మనం ఇతరులను అడగనవసరం లేదు. అట్లా అడిగినచో విశ్వాసములో కొరత ఉన్నదన్నమాట. మనము దేవుని సేవకులమైతే తన సేవకుల పట్ల ఆయన తప్పిపోడు. ఈ మర్మము తెలియక ఇన్ని రోజులు మనము మన అక్కర్ల కొరకు ఇతరులపై ఆధారపడ్డామేమో. ఇకనైనా ఈ నిజం తెలుసుకుని దేవుని వైపు మాత్రమే చూస్తూ విశ్వాసంతో ఆయన మాత్రమే సమస్తమైన సహాయము చేయగలడని నమ్మకంతో జీవితాన్ని కొనసాగిద్దాము.